హలో అండి. ఈరోజు ముక్కోటి కదా. ముక్కోటి సందర్భంగా నేను గోమాతకి పూజ చేసుకున్నాను. మా ఇంటికి గోమాత వచ్చింది. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా జనులు పాపముల నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును తరుణోపాయమును తెలుపమని అడగగా గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. పార్వతి గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదముల యందు పితృదేవతలు, కాళ్ళ యందు సమస్త పర్వతములు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళయందు సూర్య చంద్రాదులు, చెవుల యందు శంకు చక్రములు, కంఠమునందు విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహములు, వెన్నునందు వరుణదేవుడు, అగ్నిదేవుడు, తోకయందు చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమములయందు త్రిశత్కోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించిన సకల పాపములు పోగొట్టుకోవచ్చని, గోమాతకు ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం